రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు గణనీయంగా తగ్గించింది. ఈ నేపథ్యంలో మేము సుంకాలు తగ్గిస్తాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ విద్యార్థులు అమెరికా వస్తే మంచిదే, కాకుంటే కొన్ని విద్యా సంస్థలకు వ్యాపారాలు ఉండవని వ్యాఖ్య. ఈయన ఏజ్ మీద పడ్డదని చెప్పి ఇట్లా వివరిస్తున్నాడో మరి ఏందో మరి. అక్కడ చదువుకుంటున్న వాళ్ళను రకరకాల ఇబ్బందులు పెట్టి రకరకాల డాక్యుమెంట్లు మీ దగ్గర లేవని చెప్పేసి ఆయన రిటర్న్ పంపించిండు. పనిచేసే వాళ్ళని రిటర్న్ పంపించిండు, ఉద్యోగాలు చేసే వాళ్ళని రిటర్న్ పంపించిండు. వాళ్ళ స్టడీలు కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉన్నాయి, చదువుకుంటాం నాయన అంటే కూడా ఆ రోజు రిటర్న్ పంపించండి. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు భారత్ అక్కడ నుంచి చమురు కొనుగోలు చేసలేదు కాబట్టి నష్టం జరుగుతున్నది కాబట్టి ఇప్పుడు మళ్ళా వంగుతున్నారు. ఇప్పుడు ఇతర దేశాలు అనుకుంటున్నే మన వీళ్ళు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పటికి వెళ్తూనే ఉంటారు అమెరికాకి. ట్రంప్ నాకు మంచి మిత్రుడు అని చెప్తుంటాడు, కానీ ఈయనేం చేస్తున్నాడు, భారతీయులు అంటే ద్వేషం నింపుకున్నాడు. ఆయన చదువుకుంటున్న వాళ్ళని నిర్దాక్షిణ్యంగా రిటర్న్ పంపించేసిండు. ఆయన రకరకాల ఇబ్బందులతోటి ఒక డాక్యుమెంట్ లేదు అంటే కథం రిటర్న్ పంపించేసి, ఉద్యోగాలు చేసుకుని ఎంతో మంది ఉద్యోగాలు చేసుకుంటారో రిటర్న్ పంపించేసి. అప్పుడు కనిపించలేదా భారత్ పైన ప్రేమ? రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు గణనీయంగా తగ్గించింది. అవును, కొనుగోలు తగ్గించిందంటే మీతో సంబంధాలు అవసరం లేదన్నట్టు భారత్ డిసైడ్ అయినట్టు మేము ఆల్రెడీ చూసినాం కూడా. చమురు కొనుగోలు చేసలేదు కాబట్టి ఆదాయం తగ్గింది కాబట్టి మనము కొన్ని కోట్ల లీటర్ల చమురు కొనుగోలు చేస్తాం. మనం తగ్గింది, వీళ్ళకు బిజినెస్ తగ్గింది కాబట్టి ఇప్పుడు తగ్గి వస్తున్నారు వీళ్ళు. లేకపోతే ట్రంప్ తగ్గే మనిషి కాదు, రకరకాల ఇబ్బందులు పెట్టాలని చూసిండు. ఒక టైంలో మన శత్రు దేశానికి కూడా సపోర్ట్ చేసిండు ఈయన. మళ్ళీ ఇప్పుడు విద్యార్థులు రాకుంటే కొన్ని వ్యాపార సంస్థలకు ఇబ్బందులు అని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు. ఇది మీద పడదు కదా, అట్లనే మాట్లాడుతుంటారు.